కూడా ఎలా డెవలప్మెంట్ చేద్దాం మన భవిష్యత్తుని అని చెప్పి ఒక సంకల్పంతో అనే ఒక సంకల్పంతో ఈ రోజున నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తా ఉన్నారు. మనంతా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన లోకేష్ బాబు గారిని ఇక్కడ భారీగా గెలిపించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఏమని గ్రామ సభ్యుల తరఫున మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ మావయ్యగా లోకేష్ బాబు గారు ఈరోజు వచ్చారు. మీరందరూ ఆశీర్వదించాలి. లోకేష్ ఫోటో దిగాల్సిన వాళ్ళు మీటింగ్ తర్వాత అందరూ ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారమ్మా. ప్రతి ఒక్కరితో చివరి అన్నా కూర్చోవాలి. మిత్రులు కూడా సైడ్కి రావాలి. పుణ్యం ఉంటుంది సార్. ఏమన్నా మా అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఈమెనికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గుంటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏ ప్రభుత్వం మారుతుందనేది ముందల గుంటూరులో తెలుసుకుంటే కరెక్ట్ గా చెప్తారు. ఇది మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు తేల్చి చెప్పేశారు. ఈ వైకాపా ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. ముందు చూపుంది మీ అందరికి, ఏమని ప్రజలకి మీకు అప్పుడే అర్థమైపోయింది. మార్పు గాల్లో ఉంది. ఇక ఎందుకన్నా మంచిది తెలుగుదేశం జనసేన బలపరిచిన ఇద్దరు ఎంపీటీసీని గెలిపిద్దామని ఆ ముందు చూపుతోనే మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. మా ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజారిటీ గెలిపించారు. సర్పంచ్ గారిని కూడా గెలిపించారు. అది నేను మర్చిపోను. 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయం. అభివృద్ధి పనులు ముందుగా మన గ్రామం నుంచి మొదలు పెడతానని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. వస్తుంటే చూసా ఇప్పుడిప్పుడు రోడ్డు పనులు చేస్తున్నారు, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ రోడ్డు పనులు చాలా పెద్ద పదవి. రోడ్డు పనులు అనేది చాలా పెద్ద పదం ఈ ప్రభుత్వానికి. ఉన్న గుంటలు కొంచెం అట్టట్ట పూడ్చుతున్నారు. 2 నెలల తర్వాత గుంటలు కూడా పూడుస్తాయి. ఏం మిగలదు ఇక్కడ. చూసాం కదా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మెయిన్ రోడ్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం. నేను ఎన్నికల తర్వాత అనేక సార్లు గ్రామానికి వచ్చా. మీరు పడుతున్న కష్టాలు ఆనాడు నేరుగా చూస్తాం జరిగింది. గుంట కొంచెం పూడ్చినట్టున్నారు. గుంట దారుణం ఉండేది. 1 అడుగున్నర ఉండేదేమో. కొంచెం గుంట ఏదో మట్టేసి అటు ఇటు దొరినట్టున్నారు. అది కంపడింది. మీ అందరు తెలుసమ్మా 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన ఆనాడు మీరు పడుతున్న కష్టాలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. ఎవరు స్పీడ్ లో ఉన్నాం చేశారు. 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. కూడా ఎమ్మెల్యేగా చేశారు. అంటే 2 కుటుంబాలు 25 సంవత్సరాలుగా మనం పరిపాలించినాయి. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా. గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% వాళ్ళు చేశారా అని.
ఏనాడైనా మీకు కష్టాలు వస్తే నీటి ట్యాంకర్ పంపించారా? పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏనాడైనా ఉద్యోగాలు కల్పించారా? పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏనాడైనా వాళ్ళు పట్టించుకున్నారా? ఎన్నికల ముందల కరకట్ట కమలాసన్ ఉన్నాడే, ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ముందల అనేక మాటలు చెప్పినాడు. ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరు చెప్పుకుంటే రహస్యంగా వస్తాడు, ఒక ముగ్గురు అధికారులు వేసుకుని వస్తాడు, రహస్యంగా వస్తాడు, ఏదో కొబ్బరికాయ కొడతాడు, మీరు అడిగేలోపల పారిపోతాడు. మొన్నటి వరకు అనుకున్నా సినిమాల్లోకి వస్తే పవన్ అన్నకి బాలబాబుకి పోటీ పడొచ్చాను. కాదండి, బ్రహ్మానందం గారికి పోటీ పడతాడు. ఆయన బ్రహ్మానందం గారికి భలే పోటీ పడతాడబ్బా. ఎందుకంటే గతంలో ఆయన వీడియోలు చూసాం. ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళి పొలాల్లో దిగుతాడు, పాలు పిండుతాడు ఒక ఫోటో, ఏదో దున్నట్టు ఇంకో ఫోటో, అసలు పనులు మటుకు చేయడైనా. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పెరిపెట్టిన. ఈ హామీలు ఇచ్చారు మన గ్రామానికి, ఏనాడైనా పట్టించుకున్నాడా? ఒక్క హామీని నిలబెట్టుకున్నాడా? ఇప్పుడు ఏకంగా ఎన్నికల ముందర ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పిన వ్యక్తి అమరావతిని సర్వనాశనం చేశారు. రైతులు ఇబ్బంది పడితే పట్టించుకోడు. నీరు కావాలి, దేశం మొత్తం గుజరాత్ మోడల్ అంటారు బీజేపీ సోదరులు. వై నాట్ మంగళగిరి మోడల్ అంటున్నారు. అంటే నా భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇళ్ళన్నిటికీ పట్టాలు ఇస్తాము అని చెప్పాం, ఇవ్వలేకపోతున్నాం, చేయలేదని ఆయనే చెప్పి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంత డబ్బులు ఏ చేతులు మారినాయో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ ఒక అభివృద్ధి పనులు చేయరు, ఒక్క పట్టా ఇవ్వలేదు. ఆయన మంత్రి కూడా అవ్వాల, మళ్ళీ తిరిగి వచ్చి అదే పార్టీలో చేరాడు. అందుకే కరకట్ట కమలాసన్ ముద్దుగా ఇక్కడున్న శాసన సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నేను పేరు పెట్టిన. మీ అందరి దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో 2 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకు ప్రత్యేక పరిశ్రమలు నేను తీసుకొస్తా. మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించి 10 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ 1200 రూపాయలు పెరిగింది. తెలుగుంటే ఆడపడుచులకి భారం తగ్గించడానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 1000 రూపాయలు కూడా అందిస్తాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో చదువుకుంటూ బిడ్డలుంటే 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు. 6వ హామీ ఏంటంటే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 2014లో తండ్రి సవాన్ని వాడుకున్నారు, 2019లో సొంత బాధించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ మీరు ఎలక్షన్లు కాదు, అసలు మీరు ప్రభుత్వ పనికి దూరంగా ఉండాలని చెప్పారు. వాళ్ళకి తెలుసు పలానా రోజు పెన్షన్లు ఇవ్వాలని. మళ్ళీ డబ్బులు పంపించాలి కదమ్మా సచివాలయానికి, పంపించాల. మొదటి రోజు కావాలని మనం ఇబ్బంది పెట్టారు.